హలో మై డియర్ వారియర్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10th లో 10/10 తెచ్చుకోవడం ఎలా, లేదంటే 550+ మార్క్స్, 560+ మార్క్స్, 570+ మార్క్స్, 590+ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చాలా మంది స్టూడెంట్స్కి ఒక కల ఉంటుంది, నేను క్లాస్ 10th లో 10/10 తెచ్చుకోవాలి, 550+ మార్క్స్ తెచ్చుకోవాలి, 590+ మార్క్స్ తెచ్చుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్కి కల ఉంటుంది. మీ కళని మీరు నెరవేర్చుకోవాలంటే, మీ డ్రీమ్ని మీరు అచీవ్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి, ఎలా చదవాలి? చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్స్ చదవాలి, సో ఏ టెక్నిక్స్ మేము ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ నేను ఫాలో అవ్వాలి, ఎలా చదివినట్టయితే నేను 10/10 ర్యాంకింగ్ తెచ్చుకోగలుగుతాను. నేను ఈ రోజే స్టార్ట్ చేసేస్తాను, నాకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, నేను ఎలా చదవాలి, మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, నాకేమో కూడా చదవాలని ఉంది, బట్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మంది స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఒక 5 ఇంపార్టెంట్ రూల్స్ నేను చెప్తాను. ఈ రూల్స్ కనుక మీరు ఫాలో చేసినట్టయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ 10/10 లేదంటే 550+ మార్క్స్ అనేవి తెచ్చుకోగలుగుతారు. మీరు ఏ బోర్డుకు సంబంధించిన వాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఈ రూల్స్ని ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ మీరు మీ గోల్ని అచీవ్ చేయగలుగుతారు. అండ్ దీంట్లో మనకి మొట్టమొదటి రూల్ ఏంటంటే, ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకొని నేను అర్థమయ్యే విధంగా చెప్తాను. నువ్వు ఒక చెస్ గేమ్లో విన్ అవ్వాలి అనుకుంటున్నావు, సో నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద బెస్ట్ వే టు విన్ ద చెస్ గేమ్ ఈజ్ టు స్టార్ట్ ప్లేయింగ్ చెస్ గేమ్. ఒకవేళ నువ్వు చెస్ గేమ్లో విన్ అవ్వాలి అనుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెస్ గేమ్ ఆడడం స్టార్ట్ చేయాలి కదా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. If you want to get 10/10 rank, 10/10 marks in your class 10th, లేదంటే 550+ మార్క్స్ in your class 10th అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రిపరేషన్ అటువంటి స్టార్ట్ చేయాలి. చాలా మంది నేను రేపు స్టార్ట్ చేస్తాను, ఎల్లుండి స్టార్ట్ చేస్తాను, అదైపోయిన స్టార్ట్ చేస్తాను, ఇదైపోయిన స్టార్ట్ చేద్దామని చాలా మంది లేట్ చేస్తారు. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అటువంటిది వెంటనే స్టార్ట్ అటువంటి చేయండి. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభి కరో. రేపటి పని ఇవ్వాలని చెయ్యి, ఇవాళ పని ఇప్పుడే చెయ్యి. అర్థమవుతుందా? ఇప్పుడే నీ ప్రిపరేషన్ అటువంటిది స్టార్ట్ అనేటువంటి చెయ్యి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, హౌ టు స్టార్ట్. మనం ప్రిపరేషన్ అటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేసాం, బట్ ఎలా స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అటువంటిది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చాలా మందికి డౌట్ అనేటువంటిది వచ్చే ఉంటుంది. ఇది మన బ్రెయిన్కి రిలేటెడ్. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే చదవడం స్టార్ట్ అనేటువంటిది చేయలేం. ఎందుకంటే ఒక్కోసారి మన బ్రెయిన్ సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. గంటలు కొందరు చదువుతారు, మనం చదవలేకపోవచ్చు, ఎందుకంటే మనం హ్యాబిచ్యువేట్ అవ్వలేదు. సో మీరేం చేస్తారంటే, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అది ఏ టాపిక్ అయినా కూడా మన బ్రెయిన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీగా బోల్తా కొట్టచ్చు. దాన్ని ఈజీగా మనం బోల్తా కొట్టాలంటే మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా నేను 4 గంటలు చదువుతాను, 5 గంటలు చదువుతాను, 6 గంటలు చదువుతాను అని ఎప్పుడు కూడా మీ బ్రెయిన్కి ప్రామిస్ చేయకండి. జస్ట్ 10 మినిట్సో 15 మినిట్సో జస్ట్ నేను చదువుతానని ఒక మాట చెప్పేసి మీ బ్రెయిన్ 10 మినిట్సే కదా అని ప్రిపరేషన్ అటువంటిది ఏంటి స్టార్ట్ అటువంటి చేస్తారు. ట్రస్ట్ మీ 10 మినిట్స్ మీరు చదువుదామని వెళ్తారు, కానీ 30 మినిట్స్ కావచ్చు, 40 మినిట్స్ కావచ్చు, సమ్టైమ్స్ 1 అవర్ 2 అవర్స్ కూడా మీరు చదువుతారు. సో మీరు ఎప్పుడు కూడా మీ బ్రెయిన్కి ఎక్కువ వర్క్ ఇస్తున్నట్టు చెప్పకండి, చాలా తక్కువ టైం తీసుకొని స్టార్ట్ చేయండి. అఫ్ కోర్స్ ఇది ఎక్కువ రోజులు వర్క్ చేయకపోవచ్చు, బట్ మీరు ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టయితే స్టార్టింగ్లోనే ఎప్పుడు కూడా ఎక్కువ అవర్స్ నేను చదువుతానని మీ బ్రెయిన్కి ఎప్పుడు కూడా ప్రామిస్ అనేటువంటి చేయకండి. చాలా తక్కువ టైం తీసుకొని ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, చాలా మంది అడుగుతారు, సార్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే, ఓకేనా, అండ్ చదవడం కూడా స్టార్ట్ అనేటువంటి చేసేసాం, బట్ వాట్ వీ హ్యావ్ టు రీడ్, ఏం చదవాలి మేము, అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి డౌట్ అనేటువంటి వచ్చి ఉంటుంది. అండ్ దీనికోసం నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటి చెప్తాను. జస్ట్ ఫాలో పెరెటో ప్రిన్సిపల్. సార్ వాట్ ఈస్ పెరెటో ప్రిన్సిపల్? దీన్నే మనం 18-20 రూల్ అని కూడా అంటాం. రిమెంబర్ వన్ థింగ్, మనకి సిలబస్ 100% ఉన్నట్టయితే, ఎస్పెషల్లీ క్లాస్ 10th గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, బోర్డ్స్ ఎగ్జామ్ గురించి సిలబస్ మనకు 100% ఉన్నట్టయితే 100% నుంచి మన క్వశ్చన్స్ అనేటువంటివి అడగడు. కేవలం 20% ఆఫ్ ది సిలబస్ నుంచే మనకి 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. అర్థం కాలేదు కదా? జస్ట్ ఫాలో వన్ థింగ్. మీరు ఏ బోర్డుకు చెందిన వాళ్ళైనా కూడా జస్ట్ లాస్ట్ 10 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ మొత్తం చదివేసండి. మొత్తం ఒక్క క్వశ్చన్ వదిలిపెట్టకుండా అట్లీస్ట్ లాస్ట్ 10 year క్వశ్చన్ పేపర్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చదివినట్టయితే
90% కంటే ఎక్కువ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అనేటువంటి చేయగలుగుతారు. చాలా 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 ప్లస్ అనేటువంటి అవుతుంది. మీరు ఏ బోర్డుకు చెందిన వాళ్ళైనా కావచ్చు. అండ్ బుక్స్ గురించి మనం మాట్లాడుకునేటైతే మీరు ఏ బుక్ అయినా చదవండి, ఏ బుక్ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఏ పబ్లికేషన్ అయినా తీసుకోండి. దేన్ని మనం ఇప్పుడు స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేసి ప్రమోషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు నచ్చిన పబ్లికేషన్ తీసుకోండి అండ్ నచ్చిన పబ్లికేషన్ నుంచి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ, 80% కంటే ఎక్కువ మార్క్స్ అంటే ఇప్పుడు నీకు 10/10 రావాలి అంటే 8 పాయింట్స్ కంటే ఎక్కువ మార్క్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే. 550+ మార్క్స్ నీకు రావాలంటే, లేదంటే 600 మార్క్స్ నీకు రావాలి అన్నట్టయితే 500+ మార్క్స్ నీకు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే మనకి రావడం జరుగుతుంది. అండ్ 4th ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే హౌ టు స్టడీ 6 hours డైలీ, లేదంటే హౌ టు స్టడీ 8 hours డైలీ. అంటే మనం చదవడం స్టార్ట్ చేస్తాం రైటే, కానీ మనం 1 గంట చదివితేనా మనం కాలేజ్ టాపర్ అవ్వలేం, 10/10 తెచ్చుకోలేం, 2 గంటలు చదివితేనా తెచ్చుకోలేం. మినిమం మనం అట్లీస్ట్ ఒక 6 hours అయినా డైలీ చదివితేనే మనం అనుకున్నటువంటి గోల్ని మనం రీచ్ అనేటువంటి అవుతాం. మరి ఎలా చదవాలి 6 hours? సో దీనికోసం నేను బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ పోమోడోరో టెక్నిక్ అని చెప్తాను నేను. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ దీన్నే మనం ఇంకొక భాషలో చెప్పాలంటే మన బ్రిటిషర్స్ వచ్చి మనం రూల్ చేశారు కదా, డివైడ్ అండ్ రూల్. సో అదే రూల్ మీరు ఇక్కడ ఏంటిది ఫాలో అనేటువంటి అవ్వండి. మీ అన్ని టైమ్స్ అంటే కాలేజీలో మీరు ఉండడానికి అండ్ స్కూల్ టైమింగ్స్ మొత్తం తీసేసేయండి. అండ్ తినడానికి అండ్ స్నానం చేయడానికి ఈ టైమ్స్ మొత్తం తీసేసిన తర్వాత మీకు మిగిలిన టైంని, ఓకేనా, ఖచ్చితంగా 6 hours మీరు మిగిలించుకోవాలి. ఈ మిగిలిన టైంని కంటిన్యూస్గా చదవకుండా డివైడ్ చేసి చదవండి. 25 minutes మళ్ళీ 5 minutes బ్రేక్, 25 minutes చదవండి మళ్ళీ 5 minutes బ్రేక్, ఓకేనా, 25 minutes చదవండి మళ్ళీ 5 minutes బ్రేక్. సో ఇలా డివైడ్ చేసి చదవడం ద్వారా మీరు ఎక్కువ టైం అనేటువంటి చదువుతారు. అప్పుడు మీరు ఎక్కువ మైండ్లోకి మీ మైండ్ అనేటువంటిది యాక్సెప్ట్ అనేటువంటి చేస్తుంది. ఎక్కువ కంటెంట్ని మీరు తీసుకోగలుగుతారు. కంటిన్యూస్గా చదివినట్టయితే అది మీ మైండ్కి ఎక్కదు. ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్ ఒక మనిషి ఎప్పుడు కూడా 90 నిమిషాల కంటే ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ అనేటువంటి చేయలేడు ఏ విషయం పైన. మన మైండే తీసుకోదు అంతగానం. ఓకే, అది కూడా ఫుల్గా చదివేటోళ్ళు, రెగ్యులర్గా చదివేటోళ్ళు మాత్రమే అలా కాన్సన్ట్రేట్ అనేటువంటి చేయగలుగుతారు. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇదే రోజు నేను గంట చదవాలి, 2 గంటలు కంటిన్యూస్గా చదవాలంటే చదవలేం. మన మైండ్ అనేటువంటిది చదవనివ్వదు. దిస్ ఇస్ ట్రూత్. ఓకేనా, అందుకనే డివైడ్ చేస్తూ చదవండి టైంని. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ టైం టేబుల్ గురించి చాలామంది అడుగుతారు. ఓకేనా, టైం టేబుల్ స్పెసిఫిక్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఉన్నటువంటి టైంని మీరు కరెక్ట్గా ఫాలో అయినట్టయితే అంతకు మించి ఇంకేది లేదు. మనం ఏదైతే పనులు చేయాలి అనుకుంటున్నామో ఆ పనుల్ని మనం టైం టు టైం చేసినట్టయితే అదే టైం టేబుల్ స్పెసిఫిక్గా మీరు వెళ్ళి బుక్ పైన రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేయాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. అండ్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఆన్సర్. మనం ఎంత చదివినప్పటికీ కూడా ఎగ్జామ్లో ఆ చదివిన దాన్ని రిప్రజెంట్ చేయడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఐ టాక్ అబౌట్ క్లాస్ 10th, మనం ఎంత చదివినాం అనే దానికంటే కూడా మనకు వచ్చిన దాన్ని ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా మనం ఆన్సర్ షీట్ పైన రిప్రజెంట్ చేస్తాం అనేదే చాలా ఇంపార్టెంట్. దీంట్లో వేరియస్ థింగ్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. హ్యాండ్ రైటింగ్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, అండ్ మనకు వచ్చినటువంటి ఆన్సర్ని కూడా పారాగ్రాఫ్ రాయకుండా పాయింట్ వైజ్గా రాయడం కావచ్చు. క్వశ్చన్లో ఒకవేళ మీరు 12 పాయింట్స్లోనే ఆన్సర్ రాయాలి అనేటైతే 12 పాయింట్స్, మ్యాక్సిమం 15 పాయింట్స్ లోపే మీరు ఆన్సర్ అనేటువంటి కంప్లీట్ చేయాలి. ఎన్నో థింగ్స్ అనేటువంటి ఉంటాయి. మొత్తానికి నేను సింపుల్గా చెప్పాలంటే మీ హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా, ఎక్స్ట్రాడినరీగా ఉంటే మంచిదే. లేకపోయినప్పటికీ కూడా మీకు వచ్చినటువంటి ఆన్సర్ని క్వశ్చన్ పేపర్ అంటే ఆన్సర్ షీట్ పైన ఎంత బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేస్తారో, ఎంత నీట్గా రిప్రజెంట్ చేస్తారో, ఎంత అర్థమయ్యే విధంగా, చూడగానే అర్థమయ్యే విధంగా రిప్రజెంట్ చేస్తారో అది చాలా 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 అంటే ఇంపార్టెంట్. ఓకే, సో పాయింట్ వైజ్గా రాస్తే ఇంకా ఎక్కువగా అర్థమైనటువంటి అవుతుంది. సో ఈ థింగ్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్లీ, ఓకేనా, డెఫినెట్లీ యూ విల్ గెట్ 10/10 ఆర్ 550+ మార్క్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవమని చెప్పారు, దాని నుంచి మనకి 80+ మార్క్సే వస్తాయి, మిగిలిన 20% మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ అయిపోయాయి, దీని తర్వాత 6th పాయింట్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే డోంట్ రీడ్ ఫర్ మార్క్స్. సార్ మార్క్స్ ఎలా తెచ్చుకోవడం గురించి వీడియో చేసేసి ఓన్లీ మరి మార్క్స్ కోసం ఎందుకు చదవద్దు అని చెప్తున్నారంటే మరి కాన్సన్ట్రేట్గా వినండి, నేను చెప్పేటువంటి పాయింట్ని అర్థం చేసుకోండి.
ఓన్లీ మార్క్స్ కోసం ఎప్పుడూ చదవకండి. మార్క్స్ కోసం కాకుండా సబ్జెక్ట్ కోసం చదవండి. మీరు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకున్నట్టయితే, ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీరు పెంచుకున్నట్టయితే మీకు అన్ని మార్క్స్ అనేటువంటి వస్తాయి. మనం ఎంత చదివినప్పటికీ కూడా ఎంతో కొంత సబ్జెక్టు నుంచి అయితే మనకు సబ్జెక్ట్ అనేటువంటిది ఆబ్వియస్లీ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సబ్జెక్టే మనకు ఉపయోగపడుతుంది. మనం ఎన్ని క్వశ్చన్స్ పట్టిపోయినా కూడా ఇవి ఇక్కడి వరకు వెళ్ళిపోతే ఫ్యూచర్లో ఏం ఉపయోగపడవు. కానీ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నట్టయితే మనం ఏదైతే ఆ 80% ఆన్సర్స్ అన్ని పొంగ మిగిలిన ఏవైతే 20% ఆన్సర్స్ ఉంటాయో ఆ 20% ఆన్సర్స్ రాయడంలో ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. అండ్ ఫ్యూచర్లో నీ టాలెంట్ని నువ్వు ప్రపంచానికి షో చేస్తావు కదా, సో అలాంటి సిచ్యువేషన్లో నీకు ఈ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. నువ్వు 10th నువ్వు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటే నీ క్లాస్ 11th 12th ఉన్నటువంటి కాన్సెప్ట్ అంత ఈజీగా అర్థమనేటువంటి అవుతాయి. అండ్ 11th 12th తర్వాత నువ్వు డిగ్రీ కోసం చదివేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, జేఈలో, నీట్లో, ఎంసెట్లో, సో ఇలాంటి పెద్ద పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో నీకు మంచి ఓకేనా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరగాలి అన్నట్టయితే ఓకేనా ఈ బేసిక్స్ అనేటువంటివి కరెక్ట్గా ఉండాలి. సో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ అనేటువంటి చేయకండి. సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, చదివేటప్పుడు డిప్రెషన్స్కి వెళ్తాం, డిమోటివేట్ అయిపోతాం, చదవబుద్ధి కాదు ఓకేనా, 4-5 రోజులు వేస్ట్ చేస్తాం. ఈరోజు చదవడం స్టార్ట్ చేస్తాం, వారం రోజుల తర్వాత నువ్వు రియలైజ్ అయ్యావు అరే నా వారం రోజులు వేస్ట్ అయిపోయింది అనుకుంటావు. సో రిమెంబర్ వన్ థింగ్, ఎంత టైం అన్నా వేస్ట్, కానీ నీకు గుర్తుకొచ్చిన రోజు మళ్ళీ నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయి. 0 టైం అంతా అయిపోయింది, 0 టైం నుంచి స్టార్ట్ చేసేసాయి, మళ్ళీ నువ్వు ప్రిపరేషన్ అటువంటి స్టార్ట్ చేసేసాయి. ఎక్కడ ఆగిపోయినావు అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి. అన్ని రోజులు వేస్ట్ అయిపోయింది అనే దాని గురించి బాధపడకు. మనం మైండ్ నిజంగా చాలా ఎట్లా తెలుసా, 1 month ప్రిపరేషన్ టైం ఉందనుకోండి, లేదంటే 2 months ప్రిపరేషన్ టైం ఉందనుకోండి, ఓకేనా 1 month వేస్ట్ అయిపోయింది. నీకు 1 month వేస్ట్ అయిపోయింది దాన్ని స్ట్రెస్ చేసి చెప్తుంది, కానీ ఇంకా 1 month బాకీ ఉంది, ఈ 1 monthలో నువ్వు ఎన్నో చేయొచ్చు, ఎంతో చదువుకోవచ్చు అనే విషయాన్ని నీకు అప్పుడే చెప్పదు. అందుకనే బ్రెయిన్ చెప్పేది వినకండి ఓకేనా. బ్రెయిన్ని బోల్తా కొట్టించడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడు కూడా టైం 0, అసలు ఇంకా లేదు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను, ఇంకా చాలా టైం అనేటువంటిది ఉంది అనే ఉద్దేశంతోనే మీరు ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. అండ్ డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, డిమోటివేట్ అయినప్పుడు ఒకటేసారి అనుకోండి, ఈసారి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేసి చూపిస్తాను, ఈసారి నా 100% నేను ఇస్తాను. 9th క్లాస్ పోయింది, 8th క్లాస్ పోయింది, నేను అనుకున్నటువంటి మార్క్స్ నాకు రాలేదు, బట్ ఈసారి రిమెంబర్ వన్ థింగ్, నువ్వు ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ వచ్చావో, ఎప్పుడైతే నీకు మార్క్స్ తగ్గుంటూ వచ్చాయో ప్రతిసారి నువ్వు 100% ఇవ్వలేదు. నీ మనస్సాక్షిగా నువ్వు ఒక్కసారి హానెస్ట్గా ఒక్కసారి నువ్వు అడుగు, ఈసారి ఖచ్చితంగా నేను 100% నా బెస్ట్ ఇస్తాను అనేటువంటి ఒక మోటివేషన్తో నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏం జరిగినా కూడా దాని నుంచి బయటకు అనేటువంటి రాకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, అండ్ ఫాలో దిస్ థింగ్స్, డెఫినెట్లీ యూ విల్ రాక్ ఇన్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అండ్ బాయ్ మై డియర్ స్టూడెంట్స్.